నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు, పార్టీలు కార్యాచరణలో వేగం పెంచాయి. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ నేతలను యాక్టివ్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించగా అటు బీజేపీ కూడా ఇటీవల సమావేశాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ సైతం పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతూ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని బరిలో దింపాలనే దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి బరిలో ఉండాలనుకునే నాయకులు ఎవరు అనే దానిపై ఆరా తీస్తున్నారు. చేవెళ్ల ఎంపీగా పోటీలో ఎవరిని నిలిపితే బాగుంటుంది అనే దాని మీద కూడా అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు సమాచారం. చేవెళ్ల ఎంపీ సీటును ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటి నుండే ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు కాంగ్రెస్ నేతలు. ఈ స్థానం నుంచి ఎవరు బరిలో ఉంటే బాగుంటుంది, ఎవరు సరైన అభ్యర్థి, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను తట్టుకొని నిలబడే సత్తా ఉన్న నాయకులు ఎవరు అనే దానిపై హస్తం నేతలు పూర్తి స్థాయి నివేదికను తయారు చేసే పనిలో పడ్డారు. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో హస్తం పార్టీ నేతలు ఉన్నారు. రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకోవాలని చూస్తోంది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నాయకులు తహతహలాడుతున్నారు. చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం వద్ద తమ అభ్యర్థనలు ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ టికెట్ తమకే కేటాయిస్తారన్న నమ్మకంతో పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు వాల్ పోస్టర్లు సైతం చేసే పనిలో పడ్డారు. ప్రధానంగా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ ప్రతినిధి సత్యంరావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల జరిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో సత్యంరావును చేవెళ్ల ఎంపీగా బరిలో నిలపాలని ప్రతిపాదిస్తూ జిల్లా నాయకులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సత్యంరావు అయితే అన్ని రకాలుగా బాగుంటుందని, గత 3 ఏళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంటున్నారని, ఆయన అయితే కాంగ్రెస్ పార్టీ గట్టెక్కుతుందన్న సీనియర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు స్థానం నుండి సత్యంరావు పేరును పార్టీ శ్రేణులు ప్రతిపాదించిన ఆయన మాత్రం వ్యక్తిగత కారణాలతో పార్టీ కార్యక్రమాల నుండి తనకు 3 నెలల విరామం కావాలంటూ టీపీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ఆయన అభ్యర్థిత్వం విషయంలో పార్టీ పెద్దలు పునరాలోచనలో ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆయన ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని, మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి టికెట్ ఆశించి భంగపడ్డ సత్యంరావుకు ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు పెట్టుబడుతున్నారు. ఏదేమైనా ఈసారి ఎన్నికల్లో మాత్రం చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని చేజెక్కించుకునేందుకు సర్వశక్తిలా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.